హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ప్రొనౌన్ క్లాసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. నౌన్ని రిపీట్ చేయకుండా బోర్ కొట్టకుండా ఉండటానికి స్పోకెన్ అండ్ రిటన్ ఇంగ్లీష్లో మనం ప్రొనౌన్ని వాడుతుంటాం. అయితే ఎన్ని రకాల ప్రొనౌన్స్ ఉన్నాయో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. A pronoun is a word that takes the place of a noun to add variety and avoid repetition. సర్వనామం లేదా ప్రొనౌన్ అనేది నౌన్ ప్లేస్లో వస్తుంది, రిపీట్ కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్, మనం ప్రభాస్ గురించి చెప్పదలుచుకున్నాం అనుకోండి, ప్రతి సెంటెన్స్లో ప్రతి పారాగ్రాఫ్లో ప్రభాస్ 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 అని రిపీట్ చేయకుండా ఉండటానికి హీ అని ప్రొనౌన్ని వాడి మనం ఆ సెంటెన్స్లో ఆ పారాగ్రాఫ్లో స్పోకెన్ ఫామ్లో వెరైటీని తీసుకుని రావచ్చు. పర్సనల్ ప్రొనౌన్స్, possessive pronouns, demonstrative pronouns, relative pronouns, reflexive pronouns, indefinite pronouns, reciprocal pronouns and interrogative pronouns. ఇలా ప్రొనౌన్స్ ఇన్ని రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక్కొక్క రకం ప్రొనౌన్స్ గురించి వాటిని ఏ సందర్భంలో వాడాలో నేర్చుకుందాం. లెట్స్ బిగిన్ విత్ పర్సనల్ ప్రొనౌన్స్. పర్సనల్ ప్రొనౌన్స్ అంటే they represent people, places or things. I, me, you, he, him, she, her, it, we, us, they, them. ఇవన్నీ కూడా పర్సనల్ ప్రొనౌన్స్. She loves to read books in her free time. She అనేది ఒక అమ్మాయిని లేదా ఒక స్త్రీని సూచిస్తుంది. ఇది ఒక పర్సనల్ ప్రొనౌన్. ఇట్ అనేది వస్తువుల్ని చూపిస్తుంది, థింగ్స్. దిస్, దట్, ఇవన్నీ కూడా పర్సనల్ ప్రొనౌన్స్. ప్లేసెస్ని దిస్ ప్లేస్, దట్ ప్లేస్ అని మనం అనొచ్చు. ఇవన్నీ కూడా పర్సనల్ ప్రొనౌన్స్. సో పర్సనల్ ప్రొనౌన్స్ ద్వారా మనం పీపుల్, ప్లేసెస్ అండ్ థింగ్స్ని రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్, పొసెసివ్ ప్రొనౌన్స్. పొసెషన్ అంటే దేన్నైనా కలిగి ఉండటం, ఓనర్షిప్ని సూచిస్తుంది. అంటే ఇది నాది, నీది, అతనిది అని చెప్పడానికి మనం పొసెసివ్ ప్రొనౌన్స్ని వాడతాం. మైన్, యోర్స్, మైన్, యోర్స్, హీస్, హెర్స్, ఆర్స్, దేర్స్, ఇవన్నీ కూడా పొసెసివ్ ప్రొనౌన్స్. హెర్ క్యాట్ ఈజ్ మచ్ క్యూటర్ దాన్ మైన్. ఆమె పిల్లి నా పిల్లి కంటే చాలా బాగుంటుందని చెప్తున్నా. సో ఇక్కడ ఈ పిల్లి ఎవరిది, ఓనర్ ఎవరు అనేది ఎక్స్ప్రెస్ అవుతుంది. వీటిని మనం పొసెసివ్ ప్రొనౌన్స్ అని అంటాం. నెక్స్ట్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే దేన్నైనా డెమాన్స్ట్రేట్ చేస్తాయి, అంటే చూపిస్తాయి. పాయింట్ టు సంథింగ్. దిస్, దట్, దీస్, దోజ్. చూడండి, మనం సాధారణంగా మాట్లాడేటప్పుడు ఇది అది అనేటప్పుడు మనం వేలు పెట్టి చూపిస్తాం కదా. ఇలాంటి వాటిని దేన్నైతే మనం ఫింగర్ చూపించి పాయింట్ చేసి చెప్తామో ఇవన్నీ కూడా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి. దిస్, దట్, దీస్, దోస్, ఇది అది ఇవి అవి. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ ద బుక్ దట్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్. అదిగో ఈ పుస్తకం గురించే నేను మాట్లాడుతున్నానని మనం వేళ్ళు పట్టి చెప్తుంటాం. నెక్స్ట్, రిలేటివ్ ప్రొనౌన్స్. రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే దే రిలేట్ వన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ టు అనదర్ పార్ట్. హూ, whom, which, that, whose. ఎవరిది, ఎవరి తాలూకా, దానికి సంబంధించింది, దీనికి సంబంధించింది అని రిలేషన్స్ని ఏర్పాటు చేస్తుంది. ద పర్సన్స్ హూ వన్ ద కాంపిటీషన్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ద పర్సన్ హూ వన్ ద కాంపిటీషన్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. సో ఇక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, ద పర్సన్ హూ వన్. అలా ద పర్సన్ అనేటువంటి ఒక భాగాన్ని వన్ ద కాంపిటీషన్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, ఈ భాగాన్ని రెండింటిని కలపడానికి రిలేషన్ అనేది ఏర్పడుతుంది హూ అనే పదం ద్వారా. అలాగే విచ్ని, దట్ని, హూజ్ని మనం రిలేటివ్ ప్రొనౌన్స్ అని అంటాం. నెక్స్ట్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అండ్ ఇండెఫినైట్ ప్రొనౌన్స్ గురించి మనం నేర్చుకుందాం. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఎంఫసైజ్ or reflect back to others or something else. ఇవి వేటినైనా నొక్కి వంకానిచ్చి చెప్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్. ద క్యాట్ గ్రూమ్డ్ ఇట్ సెల్ఫ్. క్యాట్ తనంతట తానే
శుభ్రపరచుకుంది, ముస్తాబు అయింది అనేది. అంటే ఇక్కడ ఎవరి మట్టుగా వాళ్ళే చేసుకున్నారు, నీ మట్టుకు నువ్వే. ఐ రెడ్ మై సెల్ఫ్, నా మట్టుకు నేనే చదువుకున్నాను. హీ కట్ హిజ్ హెయిర్ హిమ్సెల్ఫ్, అంటే అతను తన జుట్టుని తనే కత్తిరించుకున్నాడు. ఇలాగా మనం నొక్కి ఎవరు ఆ పని చేశారో తనకి తానంతటే చేసుకున్నాడు అని చెప్పాల్సిన సందర్భంలో, రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి సందర్భంలో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ని వాడతాము. సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్లో మనం ఈజీగా గుర్తుపట్టుకోవడానికి చివర సింగులర్ అయితే సెల్ఫ్ వస్తుంది, ప్లూరల్ అయితే సెల్ఫ్స్ వస్తుంది. మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్, యువర్ సెల్ఫ్స్, దెమ్ సెల్ఫ్స్. హెర్ సెల్ఫ్ అనేది లేడీస్కి వాడతాం, హిమ్సెల్ఫ్ అనేది జెంట్స్కి వాడతాం. న్యూటర్ జెండర్ అయినట్లయితే మనం ఇట్ సెల్ఫ్ వాడతాం. ఇండిఫినైట్ అంటే మనకి సరిగ్గా తెలియనటువంటిది, నాన్ స్పెసిఫిక్ రిఫరెన్సెస్. ఎనీబడి, నోబడి, ఈచ్, ఎయిదర్ ఆర్ ఐదర్, నీదర్ ఆర్ నైదర్, సమ్ వన్, నన్, వన్, సెవరల్, ఫ్యూ. ఇక్కడ ఎవరు మనకు స్పెసిఫిక్గా తెలియదు, ఫలానా వ్యక్తి అని మనకు తెలియదు, ఫలానా వ్యక్తి అని మనం పాయింట్ చేసి చెప్పలేం, పేరు చెప్పలేం. ఎనీబడి అంటే ఎవరైనా కావచ్చు. సో అలాంటివన్నీ కూడా నాన్ స్పెసిఫిక్గా ఉన్నవి, ఇండెఫినెట్గా మనకి అక్కడ పదం బట్టి ఎవరా, ఏ వ్యక్తి, ఏ వస్తువు అనేది అర్థం కాకుండా ఉంటుంది. అలాంటివన్నీ కూడా ఇండెఫినైట్ ప్రొనౌన్స్ అవుతాయి. ఎనీబడి, నోబడి, ఈచ్, ఐదర్, నైదర్, సమ్ వన్, నన్, వన్, సెవరల్, ఫ్యూ. సమ్ వన్ నాక్డ్ ఆన్ ద డోర్, డోర్ ఎవరో కొట్టారు, ఎవరో తెలియదు, సమ్ వన్. సో ఈ సమ్ వన్, ఎనీవన్ ఇవన్నీ కూడా ఇండిఫినైట్ ప్రొనౌన్స్. రెసిప్రోకల్ ప్రొనౌన్స్ రెసిప్రోకేట్ అవుతుంటాయి, అంటే ఒక పని యొక్క ఫలితం ఇంకో దాని మీద రిఫ్లెక్ట్ అవుతుంటుంది, దాన్ని రెసిప్రోకేషన్ అంటారు. అలాంటివన్నీ కూడా రెసిప్రోకల్ ప్రొనౌన్స్ ఎక్స్ప్రెస్ మ్యూచువల్ యాక్షన్, పరస్పర చర్యని ఇవి ప్రకటిస్తూ ఉంటాయి. ఈచ్ అదర్, దే హెల్ప్డ్ ఈచ్ అదర్, వాళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నారు. దే ఫాట్ విత్ ఈచ్ అదర్, ఒకరితో ఒకరు పోరాడారు. వన్ అనదర్, ఇవన్నీ కూడా రెసిప్రోకల్ ప్రొనౌన్స్. నెక్స్ట్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. ఇంటరాగేషన్ అంటే ప్రశ్నించడం, మనం ప్రశ్నించడానికి ఉపయోగించేవన్నీ కూడా ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. హూ, హూమ్, హూజ్, విచ్, వాట్, ఈ WH వర్డ్స్ అన్నీ కూడా ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. హూజ్ బుక్ ఈజ్ దిస్, ఇది ఎవరిది అని. ఇందాక కూడా మనం చూసాం రిలేటివ్ ప్రొనౌన్స్లో కూడా హూ, హూమ్, విచ్ అనేటువంటివి వాడాం, కానీ ఇక్కడ ఇది ప్రశ్న ఫామ్ అవ్వట్లేదు. ఇదే సందర్భాన్ని, సంబంధాన్ని మాత్రమే సూచిస్తుంది. సంబంధాన్ని మాత్రమే సూచిస్తే అది రిలేటివ్ ప్రొనౌన్, ప్రశ్నని సూచిస్తే అది ఇంటరాగేటివ్ ప్రొనౌన్. క్లియర్గా చూడండి, ఇక్కడ క్వశ్చన్ మార్క్ వాడుతున్నాం. క్వశ్చన్స్లో వచ్చేటువంటి ప్రొనౌన్స్ అనేవి ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. మీకు ఈ వీడియో బాగా ఉపయోగపడింది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మరిన్ని గ్రామర్ అప్డేట్స్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆంగ్ల సంహిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్.